ముందుగా వారికోసిల్ అంటే బీర్జాలలో ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోయి ఆ బీర్జాలకు వచ్చే రక్త సరఫరా తగ్గిపోతే ఆ ప్రాబ్లంనే వారికోసిల్ అంటారు. చాలా మంది మగవాళ్ళలో ఈ బీర్జాలలో ఉన్న రక్తనాళాలు నార్మల్ గా ఉండవలసిన సైజు కన్నా చాలా లావుగా అయిపోయి జస్ట్ ఇట్లా పట్టుకొని చూసినప్పుడు లేదా స్కానింగ్ చేసినప్పుడు ఆ బీర్జాలలోకి రక్తనాళాలని ఉబ్బిపోయి చెడు రక్తం ఎక్కువ వస్తా ఉంటదన్నమాట. నార్మల్ గా బీర్జాలకి హార్ట్ నుంచి ఆక్సిజన్ తీసుకొని ఫ్రెష్ బ్లడ్ వస్తది. ఆ ఫ్రెష్ బ్లడ్‌లో ఉన్న ఆక్సిజన్‌ను టెస్టిస్ యూజ్ చేసుకొని, ఆక్సిజన్ లేని ఇంప్యూర్ బ్లడ్‌ని వెయిన్స్ ద్వారా మళ్ళీ హార్ట్‌కి తీసుకెళ్ళిపోద్దనమాట. ఈ వారికోసిల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏమైద్ది అనంటే, ఏదైతే చెడు రక్తము టెస్టిస్ నుంచి హార్ట్‌కి వెనక్కి వెళ్ళిపోవాలో, అది మళ్ళీ హార్ట్‌కి వెనక్కి వెళ్ళిపోకుండా రివర్స్‌లో మళ్ళీ టెస్టిస్‌కే వస్తా ఉంటది. ఎందుకంటే ఏదైతే ఈ చెడు రక్తాన్ని టెస్టిస్ నుంచి హార్ట్‌కి తీసుకెళ్ళిపోవాలో వెయిన్స్ అంటారు. ఆ వెయిన్స్ డ్యామేజ్ అయిపోయి రివర్స్‌లో బ్లడ్ వెనక్కి చెడు రక్తం అనేది టెస్టిస్‌కి వస్తా ఉంటది. ఎప్పుడైతే టెస్టిస్‌కి ఆక్సిజన్ లేని బ్లడ్ రావటం ఎక్కువైపోయిద్దో, ఆక్సిజన్ ఉన్న బ్లడ్ రావటం తక్కువైపోయిద్ది. సో, దానివల్ల స్లోగా టెస్టిస్ టెంపరేచర్ పెరిగిపోయిద్దనమాట.